యెషయా గ్రంథము, ఒకసారి యెషయా గ్రంథము 57వ అధ్యాయము 19-20 వచనాలు చూడు. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు 57:19. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేను వారిని నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఏమని చెప్పుచున్నాడు? అసమాధానం అని చెబుతున్నాడా? సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయిపోరా, ఆ తర్వాత మాట కావాలా? భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటివారు, అది నిమ్మలింప నేరదు, దాని జలములు బురదను మైలును పైకి వేయును. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఆ మాటను గురించి ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? ఏముంది ఆడ ఆలోచించడానికి? దుష్టులకు నెమ్మది ఉండదు అన్నాడు. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, దుష్టులకు నెమ్మది ఉండదు అన్నాడు. ఇంకా ఆలోచించేది ఏముంది అనుకుంటున్నారా? ఉంది. దుష్టులకు నెమ్మది ఉండదట. అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నెమ్మది లేకుండా కలవరంలో బతుకుతున్నోళ్ళు ఏ లిస్టులోకి వచ్చారో ఆలోచించుకోండి. వామ్మో, ఏ క్యావురే! మరి అదే, దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ చెబుతా, నేను చెప్పింది అర్థమైందా మీకు? అంత తేలిక అర్థం కాదనుకుంటున్నాను. అర్థం అయితే చేతులు ఎత్తండి, అర్థం అయిందన్నాని. ఏమర్థమైంది? నెమ్మది లేకుండా కదులుతున్న సముద్రం లాక నెమ్మది లేకుండా అసమాధానంతో బతికేవాళ్ళు దుష్టులు, భక్తిహీనులట. ఇప్పుడు మీలో నాకు నెమ్మది లేదన్నా, అసలు సమాధానం లేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అవునా? నెమ్మది లేదు, సమాధానం లేదు, కష్టాల్లో ఉన్నాం, కలతల్లో ఉన్నాం. మరి అట్టయితే మీరు ఈ లిస్టులోకి వస్తున్నారు. ఏ లిస్టులోకి వస్తున్నారు? భక్తిహీనుల లిస్టులోకి వస్తున్నారు. మరి భక్తుల పని ఏంటి అంటే ముగ్గురు నలుగురు చేతులు ఎత్తే వాళ్ళకి అర్థం కాల. మిగతా వాళ్ళందరికీ అర్థమైంది. ఎందుకు అర్థం కాదు? ముదురులు మావులోళ్ళ. ఇప్పుడు చెప్తున్నాను వినండి. భక్తి పరులకు దేవుని మీద ఆనుకునే మనసు ఉంటుంది. దేవుని మీద ఎవరైతే పరిపూర్ణంగా ఆనుకుంటారో, ఆధారపడతారో, వాళ్ళ నెమ్మదికి ఏ ఢోకా ఉండదు. ఒక పక్క ఊరు కొట్టకపోతున్నా సరే నిమ్మళముగా నెమ్మదిగా ఉండగలుగుతారు. భక్తుల తత్వం అది. శ్రమలు భక్తులకు కూడా ఉంటాయండి, సమస్యలు భక్తులకు కూడా ఉంటాయి, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు భక్తులకు కూడా ఉంటాయి. అయినా లెక్క చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు విశ్వాసులు విశ్రాంతిలో బ్రతుకుతుంటారు. ఎన్ని కలతలన్నా ఉండని, ఎన్ని నిందలన్నా రాని, ఎన్ని అప్పులన్నా కానీ, ఎన్ని తిట్లన్నా తిట్టని, నా దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు, ఆయన రాస్తున్నాడు, ఆయనే నాకు తీర్పు తీరుస్తాడు అని విశ్వాసులు కదా, విశ్వాసం గలవాళ్ళు కదా, నెమ్మదిగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. మరి దుష్టులకి విశ్వాసం ఉండదు. విశ్వాసం లేని హృదయాలను దుష్ట హృదయం అన్నాడు. వాళ్ళకి నెమ్మది ఉండదు అన్నాడు. ఇప్పుడు ఇక నెమ్మది లేని జీవితం జీవించొద్దు. ఇక నుంచి నా దేవుడు ఉన్నాడు, నేను ఆయన మీద ఆనుకున్నాను, ఇది మొదలుకొని నాకు నెమ్మది, సమాధానం. చెప్పండి, నేను నా దేవుడి మీద ఆనుకున్నాను, నా హృదయం నెమ్మదిగా ఉంది, ఏదైనా ఆయనే చూసుకుంటాడంటే చేయొచ్చు. దేవుడు నన్ను బలి ఆడిస్తాడు ఒక్కోసారి. నేను చెప్తా, ఎప్పుడన్నా ఇప్పుడు నాకు కూడా ఒత్తిళ్ళు ఉంటాయి కదా, సమస్యలు, ఇబ్బందులు, కొంతమంది అన్యుల ద్వారా, అలాగే ఈ పరిచర్య, దాని విస్తరణ, కొన్ని చోట్ల స్థలాల వివాదాలు, నాకు కూడా నెమ్మది లేని స్థితిలో వస్తాయి. నెమ్మది లేకుండా నేను కలతతో
కలతతో ఇబ్బంది పడతా, ఆవేదన పడతా, దేవుడు ఏం చెబుతాడని వాక్యం తీశాను అనుకో, యెషయా 57 వచ్చింది. అందులో ఏముంటుంది తెలుసా? దుష్టులకు నెమ్మది ఉండదు అంటాడు. నీకు అర్థమైందా? అప్పుడు నేను మళ్ళీ ఎట్లా ఉంటుంది సార్? నాకెందుకు నెమ్మది లేదు? నాకు నువ్వు ఉన్నావు, నాకు నువ్వు ఉన్నాయో, నేనేం దిగులు పడలేదు, విచారపడలేదు. కాకపోతే కొంచెం టెన్షన్ పడ్డా అంతే. మనకి ఇంకా అబ్బాయి ఏం లేదు అని చెప్పి ఒక్క దెబ్బకి తుప్పు వదిలినట్టు అయింది నాకు. ఒక్కటే మాట కొట్టి దిమ్మ తిరిగినట్టు. ఏందిరా దడ పడుతున్నా, ఏంది కంగారు పడుతున్నా, ఏంది కలత పడుతున్నా, ఏంది 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 నెమ్మది లేదని అటు ఇటు తెగ తిరుగుతున్నా, ఏంది దుష్టులకు అట్టుండేదా? దుష్టులకు అట్టుండేది. నీకు నేను ఉన్నా కదరా, ఆడికి ఏ దిక్కు లేదు కాబట్టి ఆడు టెన్షన్ పడతాడు, కంగారు పడతాడు, ఆడు ప్రశాంతంగా ఉంటాడు, ఇంకొకటి ఉన్నాడో. నువ్వు నా బిడ్డవి, నీవు నా రెక్క కింద విశ్రాంతి పొందురా పిచ్చోడా. సురక్షితమైన నా రెక్కల నీడలో నువ్వు ఉన్నావన్న సంగతి మర్చిపోకురా విర్రోడా. వ్యక్తి వెర్రిమాలోకం ఏంటో నువ్వు? ఎక్కడున్నారో నువ్వు? నా రెక్క కింద ఉన్నా ఏంది నెమ్మది లేదని తిరుగుతున్నాయింది లేదా నీకు? లేదా పా యెషయా గ్రంథం 57 బా. నెమ్మది లేని వాళ్ళు అక్కడ ఉన్నారులేపా. చదివితే దుష్టులకు నెమ్మది ఉండదు. కొడితే ఒకటే దెబ్బ, ఇక సైలెంట్, ఇంకంతే. ఆ దెబ్బతో ఆ దడ ఆయాసం మొత్తం పోయి పాట ఎత్తుకుంటా, నాకేమీ కొదువా. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమైందండి? నవ్వు వచ్చింది కదా మీకు? దేవునికి స్తోత్రం. వచ్చిందిలే. ఒక్కోసారి సౌమ్యంగా చెబుతాడు, చిరాకు పుట్టిందని ఎట్లాంటివి చూపిస్తాడు వచనాలు. భక్తిహీనులేరా, కదులుతున్న సముద్రంలాగా ప్రశాంతంగా ఉండండి. నువ్వు భక్తిహీనుడివా? దుష్టులేరా, నెమ్మది లేకుండా గందరగోళం అయిపోయేది. నువ్వు దుష్టుడివా? నువ్వు దుష్టురాలివా? ఎందుకట్ట అవుతున్నావు మరి? అవిశ్వాసివా నువ్వు? అవిశ్వాసులరా, వాటి కోసం వీటి కోసం అది లేదు ఇది లేదని గందరగోళం అయ్యేది. విశ్వాసులకు నేను ఇస్తానన్న నమ్మకం ఉంటుందిరా, ప్రశాంతంగా ఉంటారా, విశ్రాంతిలో ఉంటారా. నువ్వెందుకు ఉంటల్లా? నువ్వు అవిశ్వాసివా, భక్తిహీనుడివా, దుష్టుడివా? కాదయ్యా. మరి ఇంక నోరు మూసుకోయా. సరే ప్రభు. ప్రియులారా, ఇప్పుడు చెప్పండి, విశ్వాసులైతే ఎందులో ఉండాలి? విశ్రాంతిలో ఉండాలి. నువ్వు విశ్రాంతిలో ఉంటున్నావు అనుకో, ఎన్ని టెన్షన్లు అయినా సరే విశ్రాంతిలో నువ్వు ఉంటున్నావు అనుకో, ఒరిజినల్ విశ్వాసివి నువ్వు. ఒరిజినల్ సరిగా అన్నమాట. కొండంత ఆపదలు చుట్టుముట్టి ఉన్నా నువ్వు ధైర్యంగా నిమ్మళంగా నెమ్మదిగా ఉన్నావు అనుకో, ఒరిజినల్ సరుకు అన్నమాట. ఒరిజినల్ విశ్వాసి. ఊరకూరకనే కదిలిపోతున్నావు అనుకో, ఇది డౌటే, ఇది నకిలీ సరుకు. ఒరిజినల్ సరుకు అయితే నిన్నటికి దేవుడు, నేటికి దేవుడు, రేపటికి కూడా ఆయనే ఉన్నాడు. దేవా, ఇదిగో నీ చిత్తం నెరవేర్చ నాకు శక్తి నీవు. ఇదిగో నీ దాసుని, నువ్వు నాకున్నావు. నేను నిరంతరం నీ విశ్వాసంలోనే బ్రతుకుతున్నాను. నాకు భయం లేదయ్యా, నాకు టెన్షన్ లేదు. నా తండ్రివి నువ్వు ఉన్నావు, నువ్వే చూసుకుంటావు. దేవా, నాకు తెలీదు, నేను ఇంతే అనుకుంటానండి. నా పర్సనల్ చెప్తున్నా కదా. నాకు మరీ మొరాయించినానికి ఏదన్నా ఏకాంతంగా పోయి కూర్చొని, నాకు తెలియదు, నువ్వే చూసుకో, నా వల్ల కావట్లేదని చెబుతా. నన్నేం చేయమంటావు? నా వల్ల కావట్లే, నువ్వే చూసుకో. నున్నావుగా, నున్నవాడివిగా, సర్వశక్తి గలవాడివిగా. నాకు తెలియదు ఎవరితో మాట్లాడతావు ఏమో, నాకు తెలియదు. కోటాలకు టైం వస్తుంది. మరి ఏడాది తిరుగుతున్నాను, పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నా, ఏడ దొరకలా. అమ్మ నన్ను ఏం చేయమంటావు? ఇతను అమ్మను అంటున్నాడు, నాకు తెలియదు, నువ్వే చూసుకో అంటే వచ్చి మొత్తం అప్పచెప్పిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది నాకేం తెలుసా, నన్నేం చేయమంటావు? ఆయన అమ్మడంట కోటుగాడు. మరి సంగతి ఏం చూడు, కోటుగాడు సంగతి దేవుడు చూశాడు. ఎవరైనా నా దేవుడు కదిలిస్తాడు.
అయిపోయింది అనుకున్న దాన్ని ఏం కాలేదు, ఇదిగో నేనున్నాను అంటాడు ఆయన. దేవునితో మాట్లాడేటప్పుడు దేవుడు సంతోషపడేటట్టు మాట్లాడాలి. వాళ్ళు వీళ్ళు వచ్చి అవిశ్వాసం మాటలు మాట్లాడితే ఏం మాట్లాడాలి తెలుసా? నోరు మొయ్యండి, పిచ్చి మాటలు మాట్లాడొద్దు. ఏముందో అదైపోయింది, ఇదైపోయింది, అట్టయిపోయింది, ఇట్ట సోది మాట్లాడొద్దు. మీరు అట్లా మాట్లాడేటట్టయితే పక్కకి వెళ్ళండి. మీరు ఏమైంది, ఏం కాల, నా తండ్రి ఉన్నాడు, నాకు జరిగిందంతా నా మంచికే వచ్చిద్ది, జరిగిందంతా నా మేలుకే వచ్చిద్ది. నీకు నష్టంలా కనపడుతుందేమో, నేను కష్టాలు పడుతున్నాడు కనపడుతుందేమో, ఇవన్నీ నాకు అవసరం, ఇవన్నీ నా మేలుకే వస్తాయి. మీకేం తెలుసు? ఇవన్నీ నా మేలుకే వస్తాయి, మీకేం తెలిసి వచ్చింది? మాట్లాడుతున్నారు పెద్ద. ఎవరు మూసిపోండి. నీ మనసుతో మాట్లాడేటప్పుడు నీ మనసుతో కూడా నువ్వు మాట్లాడుకోవాలి. మనసు కోతి లాంటిది, గంతులేస్తుంటది. ఏయ్ మనసా, ఏమిటే గంతులేస్తున్నావు? ఏమిటే భయపడుతున్నావు? ఏమిటే ఏదేదో అయిపోతుంది అన్నట్టు ఆందోళన పడుతున్నావు? పిచ్చి మనసా, ఏమైంది? నీ మనసుకు కూడా నువ్వు సమాధానం చెప్పుకోగలగాలి. నీ మనసుకు కూడా నువ్వు వాక్కు రిలీజ్ చేయాలి. మనసు అంటది అయిపోయింది, అంతా అయిపోయింది, కొంప మునిగిపోయింది, ఏదో జరగబోతుంది, ఏదో అయిపోబోతుంది, ఏదో జరగబోతుందని మనసు అంటుంటే ఏమీ జరగట్లేదు. అంతా మనకి ఫేవర్గానే జరిగిద్ది, అంతా మనకి ప్లస్సే అయిద్ది, అంతా మనకి మంచిగానే జరిగిద్ది. అది ఎన్ని వంకరలు తిరిగినా మనసా, అది మనకి ప్లస్ అయిద్ది. ఎందుకో తెలుసా? దేవుడు మన పక్షమున ఉన్నాడు. దేవుడు మన పక్షమున ఉన్నాడు. సమస్తము సమకూర్చి మేలుకు తెస్తాడు. ఏదన్నా జరగని అది అడుదిరిగి ఇటు తిరిగి మంచికే. మీకు గుర్తుండాలి, ఎందుకంటే ఇలా సమస్తము సమకూడి నా మేలు కొరకు జరుగుద్ది. మనసా అంతా మనకి మంచి జరిగితే. జనాలకు చెప్పడం కంటే ముందు మన మనసుకు చెప్పుకోవాలి. చెప్పండి, నీ మనసుకి, మనసా చెప్పు, నా మనసా కలత చెందకు. చెప్పు, మనసా కలత చెందకు, సమస్తము సమకూడి మన మేలుకే జరిగితే. ఎందుకనగా చెప్పు, ఎందుకనగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. దేవుడు చెప్పు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇక్కడ పరస్పర ప్రేమానురాగాలు కొనసాగుతున్నాయి కనుక ఏది జరిగినా మనకు మేలే మారిద్ది. ఇది నీ మనసుకి ఇవ్వాల్సిన సాక్ష్యం. ఇంకొకడు ఉన్నాడు, సిగ్గులేనాడు, సైతాను. వాడితో కూడా వాక్కు రిలీజ్ చేయాలి. వాడికి కూడా వాక్కు రిలీజ్ చేయాలి. వాడికి ఏం వాక్కు రిలీజ్ చేయాలో తెలుసా? మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం రిలీజ్ చేయాలి వాడికి. అది మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం, నా శత్రువా నా మీద అతిశయపడకము. 9వ వచనం 8, 9 కూడా చదవాలి. 8 చదువు. నేను క్రింద పడినను తిరిగి సైతాన్, ఇదిగో విను, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. ఏందిరా నువ్వు నన్ను గెలిచేది? ఎరా లూసి, ఏంది నువ్వు నన్ను గెలిచేది? నీ బొంద. ఆత్మీయ జీవితంలో తొట్టుపడ్డానని నా దగ్గరకు వచ్చి భయపెడుతున్నావా? నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. 9వ వచనం చూడను ఏముందో. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వాద్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. అదండి ఉండాల్సిన డైలాగు. ఎప్పుడన్నా దెబ్బతిన్నప్పుడు కూడా మనం ఏమన్నా తెలుసా? సైతాన్ గాడి అనుకుంటూ వస్తాడు. వాడు సిగ్గుండదుగా, ఎకిలి నవ్వులు నవ్వుకుంటూ వస్తాడు నీ దగ్గరికి అనుకుంటా. అప్పుడు చెప్పరా, శత్రువా నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును. ఎందుకు? నా దేవుడే నన్ను నిలబెడతాడురా. నా దేవుడే కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా ఆయనే.
అది అది నేను కింద పడితే అంత వదిలేస్తాడు అనుకునేది. నన్ను మళ్ళా చెయ్యిస్తాడు, లెగుస్తాను. నేను కింద పడ్డాను, ఆయన నన్ను తన్నాడు, ఆయన కోపాగ్ని నా మీదకి వచ్చింది, భరిస్తా. ఇది నాకు ఆయనకి నాకు సంబంధించిన విషయం. నువ్వెవడివిరా నా ముందుకు వచ్చి అంటున్నావు? ఆయన మా నాన్న, నేను ఆయన కొడుకుని. ఆయన మా నాన్న, నేను ఆయన కూతుర్ని. మా తండ్రి కూతుళ్ళ వ్యవహారం మా తండ్రి కొడుకులు ఎవరు, నీకెందుకురా లూసి? నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను కింద ఉండేవాడిని కాదు, నన్ను నా తండ్రి లేపుతాడు. లేవనెత్తువాడు నా దేవుడు. ఏం చేస్తాడు? శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. నా దగ్గరికి వచ్చి అనాల్సిన అవసరం లేదురా. నువ్వు నా దగ్గరికి వచ్చి నువ్వు ఎగతాళి చేయాల్సిన అవసరం. నీ బతుకు చూసుకో, నీకు మూడింది చూసుకో. అగ్నిగుండం నీకుందిరో, బ్యాండ్ మేళం నీకుంది, ఇంక అయిపోయింది. నీ టైం దగ్గరికి వచ్చింది, వస్తున్నాడు. నా దగ్గరికి వచ్చి నన్ను ఎగతాళి చేస్తున్నా. వాడు వస్తాడు, నీ మనసులోకి వస్తాడు, నీ మనసుని కదిలిస్తుంటాడు, వాడు సిగ్నల్స్ పంపిస్తుంటాడు. అయిపోయిందిగా నీ పని, చేసావుగా, తేడా పడ్డావుగా, జారి పడ్డావుగా, నడువులు ఇరిగినాయిగా, అయ్యిందిగా నీకు. ఇంకెట్ట ఒప్పుకుంటాడులే దేవుడు. పెద్ద అసహ్యుడివి నువ్వు, అసహ్యురాలి నువ్వు నీ బతుకు, నీ కథ నీ మనసులోకి పంపిస్తుంటాడు వాడు సిగ్నల్స్. అప్పుడు వేయాలా కేకరేయ్, నువ్వెవడివిరా? అడుగులు జారి పడ్డా, నా తండ్రిని వేడుకుంటా. నేను తేడా పడ్డందుకు నన్ను తంతాడు, సహిస్తా, కోపాగ్ని తట్టుకుంటా. అయితే కోపించుచునే వాత్సల్యం చూపేవాడు రా మా నాన్న. కోపించుచునే వాత్సల్యము నాపై. అదిరా మా నాన్న అంటే. మా నాన్నకి హక్కు ఉందిరా, నన్ను తన్నే హక్కు ఉంది, నన్ను చంకనెత్తుకునే హక్కు ఉంది, నన్ను భుజాన్ని వేసుకునే హక్కు ఉంది. మా నాన్న నన్ను గద్దించే హక్కు ఉంది. నేను అడుగులు జారితే నన్ను ఒక తన్ను దాన్ని సరిచేసే హక్కు ఉందిరా. శత్రువా, నా మీద అతిశయపడుకొని వాడికి సంధియకూడదు. సైతాన్తో కూడా మాట్లాడాలి మనం. వాడికి రిలీజ్ చేయాల్సిన వాక్ ఇదే, నా మీద అతిశయపడద్దు, నేను ఆయన కొడుకుని, నేను ఆయన కూతుర్ని. నీకేం సంబంధం? నువ్వెవడు అసలు? నీ బతుకు చూసుకున్నావు. కలవరి సిలువలో ఓడిపోయావు నువ్వు, మరెన్నడూ బాగు చేయకుండా నాశనం అయిపోయావు నువ్వు. రేపు నిత్యం వండి అగ్ని, గాఢాంధకారపు అగ్ని నీ కోసం కాచుకొని ఉంది. గాఢాంధకారంలో అగ్ని నీ కోసం కాచుకొని ఉంది. నువ్వేమో అగ్నిగుండం పాలవుతావు. నేను తిరిగి లేచి నా తండ్రితో కూడా నేను ఏలతాను. నేను నా తండ్రితో పాటు, నా ప్రభుతో పాటు పరిపాలిస్తాను. నువ్వేమో అగ్నిలో యాతన పడతావు. అది నీ ఫ్యూచర్, అది నా ఫ్యూచర్. ఇది క్యావరే జావ్, బద్మాష్ జావ్. అది ఎంతమందికి అర్థమైంది? సైతానికి అదే సమాధానం చెప్పాలా, సైతాను సంబంధులకు కూడా అదే సమాధానం చెప్పాలి. అర్థమైందా? అర్థమైతే ఇంకెందుకు మరి హడావుడి పడి నెమ్మది లేకుండా గందరగోళం అవుతున్నావంటే ఏ క్యాడర్లోకి వచ్చావు? దుష్టుల క్యాడర్లోకి వచ్చావు. జాగ్రత్త. ఎట్లున్నావు అని నేను అడిగిన, దేవుడు అడిగింది ఏమని చెప్తావు? నెమ్మదిగా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు, ఆయన మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి. శత్రువు కూడా వాడి మాట ద్వారా ఒక స్పిరిట్ని రిలీజ్ చేస్తాడు. మనం కూడా మన మాట ద్వారా ఒక స్పిరిట్ని రిలీజ్ చేస్తామనే ఒక అద్భుతమైన సత్యాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. మనం సమాధానం అని పలికితే సమాధానపు శక్తి వెళుతుందట ఇంటి మీదకి. మనం ఏ మాట ఎదుటి వాళ్ళతో పలుకుతామో ఒక స్పిరిట్ రిలీజ్ చేసినట్టు, మనం ఒక ఆత్మను వారి మీదకి పంపుతున్నట్టని మర్చిపోవద్దు. పిల్లల్ని గురించి కానీ, పెద్దల్ని గురించి కానీ మాట్లాడేటప్పుడు, ఇంట్లో వ్యక్తుల్ని గురించి మాట్లాడేటప్పుడు శాపవచనాలు, దరిద్రపు మాటలు, అవమానకరమైన మాటలు, కృంగిపోయే మాటలు మాట్లాడకూడదు. ఆ విధమైన స్పిరిట్ పంపుతాం మన వాళ్ళ మీదకి. అది కాదు, వారు బలహీనులైనా వారు బలవంతులు అవుతారనే వాక్కు రిలీజ్ చేయాలి. నిష్ప్రయోజకులైనా సరే ప్రయోజకులు అవుతారన్న వాక్కు రిలీజ్ చేయాలి.
ఇంట్లో శాపం విలయతాండవం చేస్తున్నా సరే ఆశీర్వదించబడబోతున్నాం. మనం ఆశీర్వదించబడిన వారమని పలకాలి, ఆశీర్వదించబడిన వారమని పలకాలి. మనం దేవుని ఆత్మ గలవారమని పలకాలి. మన ఇల్లు ఇప్పుడు కలతలో ఉండొచ్చు, దేవుని సమాధానం సమృద్ధిగా మన మీదకి వచ్చిందని పలకాలి. సమస్త విషయాల్లో నేను ఇప్పుడు రోగినై ఉండొచ్చు, నేను రోగినై ఉండొచ్చు, కానీ నన్ను చావుకు అప్పచెప్పడు నా దేవుడు. నేను చావను, నేను సజీవుడనై నా దేవుని క్రియలు వివరిస్తానని చెప్పాలి. మాట్లాడటం నేర్చుకుందాం.